ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే 2 తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీవు యవనేచ్ఛలలో నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఈ మాట ఎవరు తెలియజేస్తున్నారు అంటే అపోస్తులుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడండి. తిమోతిని పౌలు తన కుమారుడుగా అంగీకరించాడు. తన ప్రియ కుమారుడు అని పిలుస్తాడు. నా కుమారుడైన తిమోతి అంటాడు. సో తన కుమారుడికి హెచ్చరిస్తూ కొన్ని హెచ్చరికలు, సరిచేసే విషయాలు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. నిజమేనండి, రక్షింపబడిన వారి జీవితాల్లో కూడా యవనేచ్ఛలు ఉండవా అంటే ఉంటాయి. లోకాశలు ఉండవా అంటే ఉంటాయి. లోక సంబంధమైన కోరికలు ఉండవా అంటే ఉంటాయి. కానీ రక్షింపబడిన నీవు నేను ఏం చేయాలి అంటే వాటి నుండి పారిపోవాలి. లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, యవనేచ్ఛలు, పాపేచ్ఛలు, జీవపు డంబములు, వీటన్నిటి నుండి నీవు నేను పారిపోవాలి. వాటికి దూరంగా ఉండాలి. యోసేపు అదే కదా చేశాడు. యవనేచ్ఛల నుండి తన యవ్వన జీవితాన్ని కాపాడుకోవడం కొరకు ఇట్టి దుష్టకార్యం నేను చేసి నా దేవుని దృష్టికి అయిష్టంగా నేను ఉండను అని చెప్పి ఏం చేశాడు? ఆ స్త్రీని విడిచి పారిపోయాడు. నా జీవితంలో కూడా ప్రభు అదే ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోతున్నావా? రక్షింపబడ్డావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నావు. అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నావు? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎలా జీవిస్తున్నావు? అందరితో ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నావు? ఫోన్ చూసినప్పుడు, షార్ట్స్ చూసినప్పుడు, రీల్స్ చూసినప్పుడు ఎలాంటివి నువ్వు చూస్తున్నావు? యవనేచ్ఛల్లో నుండి పారిపోతున్నావా? లోక ఆకర్షితుల్లో నుండి పారిపోతున్నావా? వాటికి లొంగిపోతున్నావా? తిమోతికి అయితే భక్తుడైన పౌలు చెప్తున్నాడు, యవనేచ్ఛల నుండి పారిపో అంటున్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఎంతవరకు ఇంకా ఆ లోకంలో, ఆ లోక ఆకర్షితుల్లోనే లొంగిపోయి ఉంటే ఇప్పుడైనా వాటి నుండి విడిచి యోసేపు వలె పారిపో. ఆ విధంగా నువ్వు జీవిస్తే యోసేపును దీవించిన దేవుడే నిన్ను కూడా దీవిస్తాడు. యోసేపును హెచ్చించిన దేవుడే ఉన్నతంగా నిన్ను కూడా హెచ్చేస్తాడు. యవనేచ్ఛల నుండి పారిపోయి వేటిని వెంటాడాలంట? ప్రేమను వెంటాడాలి. ఏమంటున్నాడు? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడే వారిగా ఉండాలండి. ఆ విధంగా మనం జీవించడానికి ప్రయత్నిస్తే మన జీవితాన్ని బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తాడు. మన జీవితంలో మనం అడగక ముందే మనకేంటి అవసరమో అవి కూడా దేవుడు